విశాఖ భూ కుంభకోణంలో నేతల బండారం బయటపడుతోంది. స్వతంత్ర సమరయోధులు మాజీ సైనికోద్యోగుల పేరుతో వందలాది ఎకరాలను కాజేసిన వైనం సిట్ విచారణలో వెలుగులోకి వస్తోంది. సిట్ సేకరించిన ఆధారాల్లో కీలక డాక్యుమెంట్లు టీవీ9 చేతికి చిక్కాయి. కొంతమంది పెద్దలు విశాఖ శివార్లోని దేశపాత్రుని పాలెంలో కోట్లాది రూపాయల విలువైన భూములను కొట్టేశారు. దీని వెనుక ఉన్న రాజకీయ నేతలను రోడ్డుపై నిలబెట్టేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. విశాఖ భూ కుంభకోణంలో ల్యాండ్స్ రికార్డుల ట్యాంపరింగే కాదు, రికార్డులను మాయం చేసిన వ్యవహారం కూడా సంచలనం రేపుతోంది. స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగుల పేరుతో సాగిన భూదందా హాట్ టాపిక్ గా మారింది. ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కు ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. 10 ఏళ్ల తర్వాత బలమైన కారణాలు చూపిస్తే ఆ భూముల్ని అమ్ముకునే అవకాశం ఉంది. అయితే దీనికి ఆ జిల్లాధికారులు ఎన్ఓసీ పేరుతో నిరభ్యంతర సర్టిఫికేట్ ను జారీ చేయాలి. ఇలా 2002 నుంచి ఇప్పటి వరకు జారీ చేసిన ఎన్ఓసీలను పరిశీలిస్తే పెద్ద భూ కుంభకోణమే వెలుగులోకొస్తోంది. 11 మండలాల పరిధిలో 69 మందికి చెందిన 313 ఎకరాలకు ఇప్పటి వరకు ఎన్ఓసీలు ఇచ్చారు. ఈ ఎన్ఓసీల జారీలో చోటు చేసుకున్న అక్రమాలు అన్ని ఇండి కావు. అవే ఇప్పుడు సిట్ అధికారుల విచారణలో వెలుగులోకొస్తున్నాయి. విశాఖ శివార్లోని దేశపాత్రుని పాలెంలో 16 మంది మాజీ సైనికులకు 54.4 ఎకరాలను కేటాయించారు. ఈ గ్రామంతో ఏమాత్రం పరిచయం లేని వారే ఈ భూములను దక్కించుకున్నారు. 1993 జూన్ 29న ఇవన్నీ మంజూరయ్యాయి. ఆ భూములన్నిటికీ 2006లో ఎన్ఓసీలు ఇచ్చారు. ఒకే ఏడాది 54 ఎకరాల భూమికి ఎన్ఓసీలు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులు తమకు కేటాయించిన భూములు అమ్ముకోవాలంటే బలమైన కారణాలు చూపాలి. కానీ అలా జరగలేదనే ఆరోపణలొస్తున్నాయి. మాజీ సైనికోద్యోగుల పేరుతో కొంతమంది పెద్దలే ఈ భూములు కొట్టేసి అమ్ముకున్నట్టు సిట్ నిర్ధారణకొచ్చింది. ఎవరికైనా ప్రభుత్వం భూమి కేటాయించాలంటే ముందుగా లబ్ధిదారుడు దాఖలు చేసిన దరఖాస్తుంటోంది. అదే స్వాతంత్ర సమరయోధులు, మాజీ సైనికుల విషయానికొస్తే సర్వీస్ రికార్డుల పేరుతో ఆధారాలను, కుటుంబ సభ్యుల వివరాలు, పెన్షన్ రికార్డులను జత చేస్తూ దరఖాస్తు చేయాలి. వీటన్నిటినీ డిఆర్ పేరుతో భద్రపరుస్తారు. ఆ డిఆర్లు మండల కార్యాలయంలో కనిపించకుండా పోయాయి. ఈ విషయం తెలుసుకున్న సిట్ అధికారులే షాక్ అయ్యారు. ఎలాంటి రికార్డు లేకుండా మాజీ సైనికుల పేరిట భూములను కేటాయించారు. కేటాయించిన భూములు అమ్ముకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చేశారు. ఇది ఎలా సాధ్యమైంది? ఈ కుంభకోణం ఎలా జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? ఈ విషయాలపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశపాత్రుని పాలెం భూములకు సంబంధించి డిఆర్లు కనపడడం లేదని రెవెన్యూ అధికారులు ఎప్పుడో గుర్తించారు. అయితే అడిగే నాదుడు లేకపోవడంతో ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎప్పుడైతే ఈ భూభాగోతంపై సిట్కు ఫిర్యాదు అందిందో ఆనాటి నుంచి తెర వెనుక ఉన్న వారి పునాదులు కదులుతున్నాయి. ఈ భూముల్ని 1993లో కేటాయించారు. 2006లో ఎన్ఓసీలు జారీ చేశారు. ఈ 2 సమయాల్లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వ హయాంలోనే ఈ భూభాగోతమంతా నడిచినట్లు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఎన్ఓసీలు జారీ చేయడంలో కీలక పాత్ర పోషించినట్టు సిట్ అనుమానిస్తోంది. ప్రభుత్వ భూములకు కస్టోడియన్ గా ఉండే కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్ఓసీని ఇష్యూ చేయాలి. దీంతో 2006లో విశాఖలో పనిచేసిన అధికారులు కూడా చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదంటున్నారు అధికారులు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఆన్ ది బెనిఫిషియరీ అండి. బెనిఫిషియరీని మనం ప్రైమ్ ఫేసి వారికి పిలిచి వారి దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, వారు ఇంకా పొజిషన్లో ఉన్నారా లేదా, వారికి ఎన్ఓసి ద్వారా అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చింది, అవన్నీ కూడా పరిశీలన చేసి వారి వెనకాల ఎవరన్నా ఉన్నారా, ప్రలోభపరిచారా, ప్రెషర్ చేశారా, ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకుంటాం. డిఆర్లు కనిపించకపోవడం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందని ప్రజా సంఘాలు అంటున్నాయి. సిట్ అధికారులు దీనిని సీరియస్ గా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నాయి. దేశపత్రి పాలెంలో స్వతంత్ర సమరయోధుడి పేరిట జరిగినటువంటి భూ లావాదేవీలు ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి మారటం, అతని నుండి ఇంకొకరికి మారటం, ఈ చేతులు మారినటువంటి భూ వ్యవహారంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. దీంట్లో దోషులపై చర్య తీసుకోవాలి. ఆ భూమి అతనికి ఎలిజిబిలిటీ కాదు అని తేలిన వెంటనే దాన్ని వెంటనే స్వాధీనం చేసుకుని పేదవారికి పంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశపాత్రుని పాలెంలో లేని వ్యక్తి పేరుతో భూములు కేటాయించుకొని అమ్మేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై సిట్ పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. అసలు ఎటువంటి రికార్డులు లేకుండా దాకవరపు రాములు అన్నవాడు అసలు లేనే లేడాయన. ఆయన పేరు మీద ఆధారాలు పెట్టి నకిలీవి ఇవాళ పెద్ద ఎత్తున 10 ఎకరాలు విలువైనటువంటి భూమి, ఆ భూమిని రికార్డులు ట్యాంపర్ చేసి మాజీ సైనిక ఉద్యోగ పేరుతో
కాజేసిన విషయం కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. విశాఖ భూ కుంభకోణంలో ఉన్న పెద్దలు ఎవరనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది.